ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు ప్రముఖ హాస్య నటులు ఆలీ ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం మీరు రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. అంటే నటనకి కొద్దిగా దూరంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే రాబోయే రోజుల్లో రాజకీయాల్లో మీ యాక్టివ్ పార్టీ ఏంటి? యాక్టివ్ పార్టీ అంటే ఇదేం కొత్త కాదు నాకు రాజకీయాలు రావడం. 99 నుంచి రాజకీయాల్లో ఉన్నాం. 99లో హైదరాబాద్లో నాతో పాటు అప్పుడు జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా ఉన్నారు. సో అట్లాగే నేను ఎప్పటి నుంచో ప్రజలకు ఏదైనా చేస్తే బాగుంటుంది, అందుకోసం మా ఫాదర్ పైన నేను చారిటీ పెట్టాను రాజమండ్రిలో. సో అట్లాగే రానున్న రోజుల్లో ప్రత్యేక రాజకీయాల్లో ఉంటే బాగుంటుంది, అందరికి ఎంతోమందికి సేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో రావడం జరిగింది. అండ్ రీసెంట్గా బస్సు యాత్రలు ఆల్మోస్ట్ ఒక 12 ఏరియాలకి తిరిగి ఆల్మోస్ట్ అంటే చూస్తున్నా ప్రజల్లో ఏంటి ఎవరెవరు అంటే. అందుకే ఇందాక చెప్పా, మంచి పని చేసిన వాళ్ళకి డెఫినెట్గా ప్రజలు గుర్తిస్తారు, వాళ్ళని గెలిపిస్తారు. సో అది నా కాన్సెప్ట్. అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పటి వరకు మీరు ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా? ఏ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నారు? అది నేను చెప్పడం కన్నా సీఎంఓ నుంచి నాకు పిలుపు వస్తే డైరెక్ట్గా నేనే మీడియాకి చెప్తాను. అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక చాలామంది అటు ఆలీ అభిమానులు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ఆయన రాజమండ్రి నుంచి పోటీ చేస్తారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అంటే రాజమండ్రి నుంచి పోటీ చేస్తారా, లేదంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏదో ఒక ప్రదేశం నుంచి పోటీ చేస్తారా? అంటే ఎక్కడి నుంచి పిలుపు వస్తుందో తెలియదు. సో పలానా చోట ఆలీ ఎల్లు, ఇగో ఈ ప్లేస్ నుంచి చెయ్యి అంటే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. సార్, ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక వైసీపీకి ప్రజెంట్ అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయనతో ఈక్వల్గా ఒక హాస్య నటుడిగా ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మీకు ఏదో విధమైన ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ని మీరు రేపు ఈ క్యాంపెయిన్గా ఏమైనా ఉపయోగించే అవకాశం ఉందా? లాస్ట్ టైం కూడా అదే కదా చేశాను నేను. మొత్తం ఆల్మోస్ట్ 1 month అన్ని జిల్లాలు తిరిగా. 28 days అప్పుడు అనుకుంటాను కదా లాస్ట్ టైము 19లో. సో అది 1 monthలో దగ్గర ఒక 5 జిల్లాలు తిరిగాను. అటు నెల్లూరు, ఇటు గుంటూరు, కృష్ణా జిల్లా, అటు ఒంగోలు, తర్వాత విశాఖపట్నం, గోదావరి, మన ఈస్ట్ గోదావరిలో తిరిగి ఆల్మోస్ట్ చాలామంది ఎమ్మెల్యేలు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంపీలో కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు కూడా ఈ పార్టీలో ఉండటం, మాకు రావాలి అని మైనార్టీగా నన్ను తీసుకెళ్ళటం, అంతేకాకుండా అందరివాడిని అని ఒక గుర్తింపు ఉంది నాకు. సో అందుకోసం ఇలాగా వెళ్ళటం జరిగింది. మళ్ళీ కూడా ఇప్పుడు రాబోయే మళ్ళీ ఎలక్షన్స్లో మళ్ళీ క్యాంపెయిన్కి ఎక్కడ వెళ్ళమంటే అధిష్టానం అక్కడికి వెళ్తాను. అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక రియల్గా ఉన్న పొలిటీషియన్స్ అందరూ కూడా టికెట్ రాకపోతే వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం, లేదంటే సైలెంట్గా ఉండడం మనం చూస్తున్నాం. అంటే మీకు టికెట్ వచ్చినా రాకపోయినా సరే వైసీపీ నుంచి మీరు స్టార్ క్యాంపెయిన్గా ఉండదలుచుకున్నారు. అంతేనండి. సో అదే మీరు చెప్పిందే కన్ఫర్మ్. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక తన అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, టికెట్ వచ్చినా రాకపోయినా ఈ యొక్క ఎన్నికల్లో మాత్రం తాను అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రచారకర్తగా ఉంటానని చెప్పేసి ఆలీ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజుబాబు, ప్రైమ్ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.